హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్వెల్. సో మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనం 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏమంటే మనకి 2 మార్క్స్ వన్ శాండ్విచ్ థీరం ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కదా. సో ఈ ప్రాబ్లమ్ని ఇంకో విధంగా కూడా అడగచ్చు మా. స్టేట్ ద శాండ్విచ్ థీరం అండ్ ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos 2 by x square cos 2 by x. సో మనం ప్రాబ్లం ఇలా కూడా అడగచ్చు, ఓకేనా. సో ఇలాగ అడిగాడు అంటే ఇది 4 మార్క్స్కి. మనకి వెయిటేజ్లో 4 మార్క్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఇలాగైనా అడగచ్చు. లేదు జస్ట్ ఎవాల్యుయేట్ అన్నాడు అంటే 2 మార్క్స్ మా. లేదు స్టేట్ ద శాండ్విచ్ థీరం అంటే 4 మార్క్స్కి అడుగుతాడు, ఓకేనా. సో కాబట్టి దీనికి స్టేట్మెంట్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దీని స్టేట్మెంట్ ఏంటంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, g of x and h of x are 3 functions. Okay, so if limit x tends to a, f of x is equal to a. Okay na. So f of x is equal to li and next limit x tends to a, g of x is equal to l. మనకి f of x వాల్యూ ఎల్లో వచ్చింది సాల్వ్ చేస్తే, g of x వాల్యూ కూడా ఎల్ వచ్చింది. అండ్ f of x is less than or equal to h of x is less than or equal to g of x అయితే then limit x tends to a, h of x is ఈక్వల్ టు ఎల్ అవుతుంది, ఓకేనా. సో ఈ కండిషన్ యూజ్ చేసుకుంటే మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏదైతే వస్తుందో హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా సేమ్ అవుతుంది, ఇదే అవుతుంది మా, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇలాంటి మోడల్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్ని ఒకసారి సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 2 మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.